ఏం చేస్తున్నావు? నేను కింద పడిపోతాను. అరే ఏం లేదమ్మా, నువ్వు రా. ఇంకొంచెం ముందుకు వెళ్ళండి. ఎక్కడికి? నల్లగా. అవునా? సరే కూర్చుంటాను. నేను చెప్తాను, అప్పుడే మీరు కళ్ళు తెరవాలి. యేసులో నా సెలక్షన్ అయిపోయింది. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు నీ కల నెరవేరింది కదా. నేను చెప్పాను కదమ్మా, మీ అబ్బాయి ఏఎస్లో ఒకరోజు పనిచేస్తాడు అని, ఇండియాకి పేరు సంపాదిస్తాడు. నువ్వే చూడమ్మా, 2031 ఇప్పటి నుంచి కరెక్ట్ గా 10 సంవత్సరాలలో మీ అబ్బాయి ఏఎస్ ఆఫీస్ లో కూర్చుని రాకెట్ ని లాంచ్ చేస్తాడు. ఇక మన దేశపు ప్రధానమంత్రి నాకు వీడియో కాల్లో కంగ్రాచులేషన్స్ చెప్తారు. అరే అమ్మా, నువ్వు ఎందుకు ఇంత ఏడుస్తున్నావు? నన్ను ఏడిపించాలని చూస్తున్నారా? ఇప్పుడు నన్ను వదిలేసి ఎప్పుడు ఇంకా అమెరికాలో ఉంటావు కదా. అమ్మా, అంత త్వరగా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోలేనమ్మా. జామ్నగర్ లోనే 2-3 ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ తర్వాతే తిన్నగా. నన్ను వదిలి నువ్వు అంత దూరం వెళ్ళిపోతావా? అక్కడికి వెళ్ళక ఎవరైనా తెల్లమ్మాయి వెనకాల పడితే? అరే ఏంటి నువ్వు ఎందుకు ఇలా మాట్లాడతావు? అరే హే జితేష్ బాయ్, ఏంటిలాగా మీరు ఏం చేస్తున్నారు? పెద్ద పనిలో చేరావంట కదా. అవును జితేష్ బాయ్. అయితే నా అప్పు ఎప్పుడు తీరుస్తావు? డబ్బులోది ఇప్పుడే కదా జాబ్ వచ్చింది, అంతలోపే శాలరీ వస్తుంది. ఇద్దరు మగాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాట్లాడకూడదు, అర్థమైందా? అరే జితేష్ బాయ్, ఇలా వినండి. 1 నెల టైం ఇవ్వండి, మీకు మొత్తం డబ్బుని తిరిగి ఇచ్చేస్తాను. పోయిన నెల నాకు 10,000 ఇచ్చారు కదా, దాన్ని మీకు తిరిగి ఇచ్చేస్తాను. ఆహా, మీ బాబు మా బాబు దగ్గర 9 లక్షలు అడుక్కొని తీసుకెళ్లాడే, దాని సంగతి ఏంటి? దాని సంగతి తెలీదా? వీళ్ళ బాబు ఇల్లు కట్టుకోవడానికి మా బాబు దగ్గర 9 లక్షలు తీసుకున్నాడు. నేనైతే మెడ పట్టుకుని బయటకు గెంటేసేవాడిని. కానీ నీ విధవ అమ్మని చూస్తే మనసు రావట్లేదు. జితేష్ బాయ్, మీ పూర్తి డబ్బుల్ని అరేంజ్ చేసి తిరిగి ఇచ్చేస్తారు. నువ్వు ఇచ్చి తీరాల్సిందేరా, లేకపోతే నేను నిన్ను ఊరికే వదలను. వెళ్ళో. అదే రీతిగా వెళ్ళో. 16వ తారీఖు వరకు ఏ సమస్యలు వద్దు, 14 వరకు ఏదైనా చేసుకో. నాన్న, అమ్మకి 13వ తారీఖు బర్త్డే. నేను 14కి వచ్చి ఏం చేయను? ఏంటి బర్త్డే ఫంక్షన్ అంతా? మన దేశంలో మనం బర్త్డే ఫంక్షన్లు చేసుకోం కదా, ఇవన్నీ ఫారిన్ లోనే చేసుకుంటారు. 14వ తారీఖు ముందు నువ్వు ఇటు పక్కకి రానేకూడదు. ఏ నెల రన్ అవుతుందో క్యాలెండర్ లో కొంచెం చూడు. నాన్న, ఒక నిమిషమ్మా. సార్, ఇదిగో సార్ బయలుదేరుతున్నాను. ఇంకో 4-5 గంటల్లో జామ్నగర్లో ఉంటాను. సరే సార్. కనీసం ఈ పాయసమైనా తినరా. సరేమ్మా, బయలుదేరుతాను. ఓకే బాయ్. జాగ్రత్తగా వెళ్ళి నాన్నా. చూసారా టెక్నాలజీ ఇప్పుడు ఎంతవరకు పెరిగిపోయిందో? అమెరికన్ స్పేస్ ఆర్గనైజేషన్ శాటిలైట్ ఇమేజింగ్ టెక్నిక్ ద్వారా తెలిసిందేంటంటే మీ పొలం కింద ఆయిల్ ఉండే అవకాశం ఉంది. అదేంటంటే ఇథనాల్, డీజిల్, పెట్రోల్ లాంటివి. మీరు సరే అంటే మా సైంటిస్ట్ వస్తారు, వచ్చి మీ పొలంలో శాంపిల్స్ ని ల్యాబ్ లో టెస్ట్ చేస్తారు. మా పొలం కింద ఆయిలా? అవును ఘన్శ్యామ్ సార్, కానీ దాన్ని కన్ఫర్మ్ చేయాలంటే మేం ప్రాపర్ మెషినరీని తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మీ ఖాళీ స్థలమే కదా, దీని మీద మేం టెక్నాలజీని ఉపయోగించి అంతా చెక్ చేస్తాం. కానీ అందుకుగాను మీరు 10 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. సరే, అలాగే ఆయిల్ వస్తే తర్వాత మీకు డబ్బుల వర్షం కురుస్తుంది సార్. మీరు ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఏఎస్ వాళ్ళు మీ స్థలాన్ని 5 ఏళ్లకే అగ్రిమెంట్ గా తీసుకుంటారు. మీకు 50 లక్షల రూపాయల్ని అడ్వాన్స్ గా ఇస్తారు. కానీ ఒక్క విషయం ఆలోచించండి, వచ్చే 5 ఏళ్ల లోపల మీరు ఎంత డబ్బు సంపాదిస్తారో. సరే, ఒకవేళ ఆయిల్ రాకపోతే? చూడండి ఘన్శ్యామ్ సార్, 5 లక్షల రూపాయల గ్యామ్లింగే ఇది. సరే, మీ ప్లేస్ నుంచి ఆయిల్ రాలేదనే అనుకోండి. 10 లక్షల్లో నుంచి 5 లక్షల రూపాయలు వెంటనే ఇచ్చేస్తాం. మిగతా 5 లక్షల రూపాయల్ని సర్వీస్ ట్యాక్స్ గా కట్ చేస్తారు. చూడండి ఘన్శ్యామ్ గారు, ఒకవేళ దొరికితే తర్వాత ఏం చేయాలో ఆలోచించండి. ఈ పొలం మీద మీకు సంవత్సరానికి 50,000 కూడా రావు కదా. ఇలా చూడండి ఘన్శ్యామ్ సార్, మీకు నమ్మకం లేకపోతే దీన్ని ఇలాగే వదిలేయండి. మీ ఇష్టం లేకుండా ఏఎస్ఓ ఏది చేయదు. మేము ఈ పక్కనే ఉన్న స్థలం ఓనర్ రామ్ చరణ్ గారితో మాట్లాడుకుంటాం. తనే లేదు లేదు లేదు, నేను డబ్బుకి ఏర్పాటు చేస్తాను. నాకు మీరు కొంచెం సమయం ఇవ్వండి, ఓకేనా? ఓకే.
సైడ్ లో చెక్ చేయండి. అంశుమన్ స్ప్రెడ్ అవుట్. సోమేష్, డ్రోన్ ని కరెక్ట్ గా ప్లేస్ లో ఫిక్స్ చేయి. సార్, ఇక్కడ హీట్ ప్యాటర్న్ కరెక్ట్ గా తెలుస్తోంది. డ్రోన్ కొంచెం వెనక్కి పోనివ్వు. హోల్డ్ 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 హోల్డ్. సార్, ఇక్కడ మూమెంట్ తెలుస్తోంది. డ్రోన్ 121 డిగ్రీ అండ్ 91 డిగ్రీ ఈస్ట్ లాంగిట్యూడ్ యాక్సెస్. హోల్డ్ 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 సోమేష్, హోల్డ్. సార్ సార్ చూడండి. హ్యాపీ బర్త్డే అమ్మా. ఇవంతా ఎందుకమ్మా? సూర్య, నీకోసం కూడా ఒకటి ఉంది. లేటెస్ట్ కామిక్ బుక్. థ్యాంక్ యూ అక్క. సరే అమ్మా, నేను సుప్రియాని మీట్ అయ్యేస్తా. సరే అమ్మా. సుప్రియానా లేక చేతన్ దగ్గరికా? అల్లరి పిల్లోడా, బాగా ఎదిగిపోయావు. అమ్మ వస్తాను. ఆగు, నేను కూడా నీతో వస్తా. ఎందుకు? నేను నీ బ్రదర్, నేను కాపాడాలిగా. సంతోషం. నేను నన్ను చూసుకోగలను. నువ్వు లోపలికెళ్ళి కామిక్ చదువు, సరేనా? సరే, బాయ్ అమ్మా. నిన్ను రావద్దని చెప్పాను కదా, ఎందుకోసం వచ్చావు? కళాచారం మర్యాదలు అన్నీ మర్చిపోయావా నువ్వు? రేపొద్దు సూర్యుడు ఉదయించిన వెంటనే ఆ చెట్టు దగ్గరికి తీసుకెళ్లి దీన్ని మంత్రించాలి. సరిగ్గానే చెప్పారు. మనం తప్పకుండా పూజ చేయిద్దాం. తల్లి, నువ్వెక్కడికో వెళ్ళాలన్నావు కదా, వెళ్ళు. కానీ 8 గంటలకల్లా ఇంటికొచ్చేసేయ్. బాయ్. చేతన్, నేను లేనప్పుడు ఇదంతా చేస్తున్నావా? నీకు సిగ్గుగా లేదు? సరే గాని నువ్వు రాజ్కోట్ నుంచి ఎప్పుడొచ్చావు? నువ్వు వస్తున్నట్టు నాకేం తెలీదే. అదే వచ్చాను కదా, నువ్వు ఎంత నీచుడువో నా కళ్ళతో చూశానుగా. నేను నీకు కాబోయే భర్తని. నువ్వెళ్ళి హాస్టల్లో జాయిన్ అయ్యావు, అందుకే నేను ఒంటరిగా ఫీల్ అయ్యి. ఇక్కడి నుంచి ఒంటరిగా ఉండు. ఏం చేసుకుంటావో బాగా చేసుకో. మన పెళ్లి ఆగిపోయిందని మీ ఇంట్లో చెప్పేసే. నేను చెప్పేది విను. మళ్ళీ చెయ్యి పట్టుకోవడానికి ప్రయత్నించుకో, అర్థమైందా? నేను చెప్పేది ఏంటంటే సంజన, ప్రతిదీ నాశనం చేస్తుంది ఈ అమ్మాయి. తనని పని కోసం రాజ్కోట్కి పంపిస్తానికి నాకు కొంచెం కూడా ఇష్టం లేదు. కానీ అది ముండిపట్టి పట్టింది. నువ్వు కూడా సపోర్ట్ చేశావు. నేను ఇక్కడికి రావద్దని చెప్పా, అప్పుడు కూడా ఇక్కడ కొంచెం నుంచుంది. నువ్వే చూడు, ఇక్కడ ఏదైనా తప్పు జరుగుతుంది. ఈ అమ్మాయి దేని గురించి ఆలోచించట్లేదు. మీరెందుకండి కంగారు పడతారు? నేను తనతో మాట్లాడతాను కదా. తనింకా చిన్నపిల్లే కదా. అదే చిన్నపిల్ల కాదు. ఏదో ఒకటి జరిగే ముందు తనకి ముందు పెళ్లి చేసేయాలి పూజ. Trying to call is out of coverage area. The number you are trying to call is out of coverage area. మదన్, దీనికి కాస్త త్వరగా పోస్ట్ చేసే. ఏంటి నాన్న, ఇంతసేపు నువ్వు పని చేస్తుంటే నీ ఆరోగ్యం పాడైపోతుంది కదా. సరే గానీ నువ్వెక్కడ భోజనం చేస్తున్నా? లేకపోతే నేను అక్కడికి రానా? అదంతా వద్దమ్మా. ఇన్ఫాక్ట్ నేనే త్వరగా వచ్చేస్తాను. ఎందుకు? నీ ప్రాజెక్ట్ అది పూర్తయిపోయిందా నాన్న? పని పూర్తయిపోయింది. సరే, నువ్వు అమెరికాకి ఎప్పుడు వెళ్తావు? అది నాకు హెడ్ ఆఫీస్ వాళ్ళు తెలియజేస్తారమ్మా. ఆ తర్వాత బయలుదేరుతాను. సరే అమ్మా, నేను ఇప్పుడు క్యాబ్కి కాల్ చేయాలి.
నేను రేపు ఆఫీస్కి వెళ్ళా కదా, తర్వాత కాల్ చేస్తాను. 8:15 అవుతుంది. ఈ అమ్మాయి ఇంకా రాలేదేంటి? అసలు ఏం చేస్తోంది? నువ్వు కొంచెం సైలెంట్గా ఉండవే. సూర్య బాబు పనిచేయరా, నువ్వు సుప్రియ ఇంటికెళ్ళి నవమి అక్కని తీసుకురా. మీ నాన్నగారు పిలిచారని చెప్పు. వెళ్ళి తొందరగా వెళ్ళి. వేరే ఎక్కడికి వెళ్ళకరోయ్. అవునా, త్వరగా వచ్చేయ్. అలాగే వస్తాను. ఎక్కడికి వెళ్ళి తగలడ్డాడు? టైం 10 అయిపోతుందే. అరే నవీన్, వచ్చేసావా? సూర్య ఏడి? సూర్య నాకు తెలీదే. అదే నిన్ను పిలుచుకురమ్మని పంపించామే సుప్రియ ఇంటికి. వాడిని నేనెక్కడా చూడలేదు. ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదే. రండి మనం వెళ్ళి వెతుకుదాం. త్వరగా వెళ్దాం రండి. పదండి పదండి. సూర్య 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 అరే బాబు, సూర్యని చూసారా? ఎక్కడికి వెళ్ళాడు వీడు? సూర్య 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 నాన్న సూర్య నాన్న, నేను ఇప్పుడు సుప్రియ కాల్ చేశాను. సూర్య ఇంటికి రాలేదంట. దీనికంతా కారణం నువ్వే. నిన్ను ఊరికి రావద్దని చెప్పాను కదా. ఇప్పుడు వెతకండి. బాబు ఏమైంది? మా సూర్యని చూసావా? గంటన్నర క్రితం తను ఆ చెట్టు దగ్గరికి వెళ్ళడం చూశాను. అయ్యో, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడా వీడు? సూర్య 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 బాబు, సూర్య బాబు, సూర్య సూర్య నువ్వేం చేస్తున్నావు? ఏమైంది నాన్న? టైం చూడు ఎంతైందో. అర్ధరాత్రి అయిపోయింది. రాత్రి 8 గంటల తర్వాత ఈ పొలిమేర దాటకూడదని రాసింది. నాన్న, మన సూర్య మనకి దొరకలేదు. ఈ చెట్టుని చూసి భయపడుతున్నాం. భయపడాలి, భయపడి తీరాలి. రాత్రి 8 గంటల తర్వాత ఆ చెట్టు దగ్గరికి వెళ్తే చాలా దారుణం జరుగుతుంది. 40 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఇంతవరకు తిరిగి రాలేదు. అంకుల్, ఇదంతా ఒక కట్టు కదా, ఇంకేమీ లేదు. ఓ అలాగా? అయితే వెళ్ళు, మేమందరం చూస్తాం నువ్వెప్పుడు తిరిగి వస్తావు. సరే, నేనే వెళ్ళి సూర్యని వెతికి తెస్తాను. ఆగవే. నీ మొండితనానికి హద్దులేదా? నేను నీకు చెప్పాను కదా ఈ నెలలో ఇక్కడికి రావద్దని చెప్పి. పరిణామాలు చూసావా? ఇక మీద ఏమీ జరగకూడదు. రా, మన ఇంటికి మనం వెళ్దాం. పద ఇంటికి. సూర్య, చెప్పాను వినండి. సార్, తెలిసింది సార్. ఆ కుర్రాడి పేరు ధర్మ్ పటేల్. ఇక్కడ యశోదానగర్లో ఒక ఫ్లాట్లో రెంట్కుంటున్నాడు. మనకు అతని శవం దొరికిన చోటికి 7 కిలోమీటర్లు. అతని హౌస్ అగ్రిమెంట్లో అతని జునాగఢ్ అడ్రస్, వాళ్ళ అమ్మగారి ఫోన్ నెంబర్ కూడా ఉంది. నేను ఆవిడకి ఇన్ఫామ్ చేశాను. ఆవిడ వస్తూ ఉంటారు. అయ్యో నాన్న, నీకేమైందిరా? వా అమ్మా, భలే ఉండారు. ఏమైందమ్మా, మొక్కలో పెట్టుకున్నారేంటి? నన్నేం చెప్పమంటావురా? ఈ రోజు కూడా డబ్బు అడగడానికి నీరజన్న ఇక్కడికి వచ్చారు. కొద్ది రోజులు ఆగమని చెప్పండి. అన్ని అప్పులు నీకు నేనే కట్టేస్తానులే. ఆ తర్వాత మనం ఫ్రీ అయిపోవచ్చు. ఆ తర్వాత నువ్వు ఇక్కడ ఉండక్కర్లేదమ్మా. నువ్వు నాతో పాటు అమెరికాకు వచ్చాయి. నేను అక్కడ ఏఎస్ ఆఫీస్లో పనిచేస్తాను. నువ్వు జీన్స్ షర్ట్ ప్యాంట్ వేసుకుని అమెరికా పూర్తిగా తిరుగు. ఏఎస్ఓ, అమెరికన్ స్పేస్ ఆర్గనైజేషన్, జామ్నగర్లోనా? అవును సార్, నిన్న రాత్రే నాకు ఫోన్ చేశాడు సార్. పని అయిపోయిందమ్మా. వచ్చే వారమే నేను ఇంటికి వచ్చేస్తాను. మీ అబ్బాయికి వేరే ఎవరితోనైనా శత్రుత్వం ఉందా? అలా ఎవరితోనూ తనకి శత్రుత్వం లేదు సార్. చంపేంత శత్రువులు ఎవరు లేరు సార్. నా కొడుకు ఎవరితోనూ గొడవ పెట్టుకోడు, గొడవ పడడు కూడా సార్. అలా కాదమ్మా, ఒకవేళ ఆఫీస్లో ఏదైనా జరిగుండొచ్చుగా. అతని ఆఫీస్ నంబర్ ఉంటే ఇస్తారా? ఉంది సార్. నాకివ్వండి. ఏ పేర్లో సేవ్ చేశారు? ధరం ఆఫీస్. The number you are trying to call is out of coverage area. సార్, నెంబర్ అవుట్ ఆఫ్ నెట్వర్క్లో ఉంది. సరే వదిలే. గాయత్రి మేడం, ఎగ్జాక్ట్గా జామ్నగర్లో అతని ఆఫీస్ ఎక్కడుందో చెప్పగలరా? తెలీదు సార్. అంత డీటెయిల్ గా నేను ఏది అడగలేదు. ఓ 10 రోజుల క్రితమే తను జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత తను అమెరికా వెళ్లాల్సి ఉంది. కానీ ఎప్పుడైతే ధర్మతో నేను ఫోన్లో మాట్లాడానో అప్పుడు వెనక నుంచి గుళ్ళో గంట మోగుతూ ఉండేది. నేను కూడా తనని అడిగాను. పక్కనే గుడుందమ్మా అన్నాడు. విజేందర్, అరే ఏంటలా కూర్చున్నావు? నీ కొడుకు ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు. త్వరగా పద 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 పద. ఏంటిది? త్వరగా పదండి. రండి రండి రండి, మీ కొడుకు వచ్చేసాడు.
నా కొడుకు సూర్య. సూర్య నాన్న, సూర్య సూర్య ఎక్కడున్నావు నాన్న? సూర్య, ఎక్కడ నా కొడుకు? ఇతనే మీ కొడుకు. చూడండి, ఇతనే మీ కొడుకు. ఏం వాగుతున్నారు? వాగుడేం కాదు, ఇదే నిజం. ఇక్కడికి 20 కిలోమీటర్ల ఒక గ్రామం ఉంది. అక్కడ బ్రిజేష్ అనే ఒక అతను ఉండేవాడు. అతని విషయంలో కూడా ఇలాగే జరిగింది. 25 ఏళ్ల క్రితం అతని కొడుకు కనిపించకుండా పోయాడు. అతనికి కూడా ఆ ప్రదేశంలో ఇలాంటి రాయే దొరికింది. అతను చాలా ఏళ్ల పాటు ఆ రాయికే పూజలు చేశాడు. ఆ పూజలకి సంతోషించి ఆ దెయ్యం అతని కొడుకుని తిరిగిచ్చేసింది. ఇది నా బిడ్డ. అవును, ఇతనే మీ సూర్య. సూర్య మన బిడ్డండి, మన బిడ్డండి. బాబు, నాన్న సార్, అతను ఎటువంటి పూజలు చేశాడు? అతన్ని మేము ఒక్కసారి కలవచ్చా? నాన్న, ఇదంతా ఏంటి? మీరేం చేస్తున్నారు? సరే ఉండని, నేను ఒక పని చేస్తాను. ఈ రోజు రాత్రి 8 గంటలకి ఇక్కడికి వస్తాను. దాని తర్వాత నమ్మండి. ఇప్పుడు నాతో పోలీస్ స్టేషన్కి రండి. నోరుమి, నీ జీవితంలో నువ్వేం చేయాలో అది చేయించాలు. ఇది పాత చెట్టు, పవిత్రమైనది. ఈ చెట్టుకి కోపం వస్తే ఈ ఊర్లో ప్రజలందరికీ ప్రమాదమే. సార్, ఏదో ఒకటి చేయండి. నేను అక్కడ సర్పంచ్తో మాట్లాడతాను. వాళ్ళు అతన్ని పంపిస్తారు. అన్నీ సర్దుకుంటాయి. అక్క, సూర్య, నీకేం కాలేదుగా? సార్, ధర్మ పిఎం రిపోర్ట్ వచ్చింది. తన బ్లడ్లో పాయిజన్ గ్యాసెస్ ట్రేసెస్ దొరికాయి. వాట్? కానీ షార్ప్గా ఉండే వెపన్తో దాడి చేశారే, అంటే ఆఫీస్ నుంచి మ్యాటర్ మొదలైందన్నమాట. పాసిబులే సార్. ముందుగానే ఫిజికల్గా వీక్ అయ్యేలా చేస్తుంటారు. ఆ తర్వాత దారిలో అవకాశం దొరికినప్పుడు చంపేస్తుంటారు. పైగా ఉపయోగించిన షార్ప్ వెపన్ బహుశా పెద్ద కత్తి అయి ఉండే అవకాశం ఉంది. ఇది పర్సనల్ మోటివే. ఊరికే రాబరీ అని చూపించారు, దృష్టి మళ్లించారు. సార్, ఆఫీస్ అడ్రస్ దొరికింది. సెక్టర్ 3లో కాంప్లెక్స్ ఉంది. దాని పక్కనే గుడి ఉంది. లెట్స్ మూవ్. జై శ్రీకృష్ణ ఆంటీ, ఎలా ఉన్నారు? హే రితిక, ఇక్కడే ఉన్నావా? మంచిదేలే, ఇద్దరిని ఒకేసారి కలిశాను. సరే ఆంటీ, ఇది చూడండి, అగ్రిమెంట్ పేపర్ మీ ఇంటిదే. మీకు 1 వారం టైం ఉంది. ఒకటి మీరు ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి, లేదంటే నేను చేయిస్తాను. అన్నట్టు మీ హస్బెండ్ ఉన్నారు కదా, ఈ ఇంటిని చాలా బాగా కట్టారు. ఫోన్లో నేనే తీసుకుంటాను. మీ ఆయన ఈ ఇల్లు కట్టడానికి మా నాన్న దగ్గర డబ్బులు తీసుకున్నారు, 9 లక్షల రూపాయలు. దీన్ని తాకట్టు పెట్టే ధరం తిరిగిచ్చేస్తాడో అనుకున్నాను, కానీ ఇప్పుడు ధరం టికెట్ కూడా కట్ అయిపోయింది కదా. విన్నాక చాలా బాధేసిందంటే ఏం చేయను, నాకు ఇంకోలా వసూలు చేయడం తెలీదు. కాబట్టి 1 వారం, ఆ తర్వాత తిరిగి వస్తాను. మీరు ఇల్లు ఖాళీ చేయలేదనుకోండి, నేనేం చేస్తానో తెలుసా? రితికని అడగండి, తనకు బాగా తెలుసు. ఏమంటారు రితిక్? జై శ్రీకృష్ణ.
ఈ చోటుని బాగా చెక్ చేయండి, దేన్ని వదిలిపెట్టకండి. సార్, ఇక్కడ కొన్ని ఫైల్స్ దొరికాయి. ఇక్కడ కొన్ని నెంబర్స్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. సార్, ఈ ల్యాప్టాప్ దొరికిందా? ఏఎస్ఓ హెడ్ ఆఫీస్ని కాంటాక్ట్ చేయండి. మొత్తం ఎంప్లాయీస్ డీటెయిల్స్ కావాలి. ఐ థింక్ ఈ కేసులో ప్రొఫెషనల్ పగేదో కనిపిస్తోంది. సార్, ఏఎస్ఓ ఆఫీసులో మనకు దొరికిన పేపర్స్లో కొంతమంది బ్యాంక్ డీటెయిల్స్ అలాగే ల్యాండ్ రిజిస్ట్రేషన్ పేపర్స్ దొరికాయి సార్. ఈ పేపర్ చూడండి. ఈ పేపర్లో ఉన్నదాన్ని బట్టి ధర్మ్ చనిపోవడానికి 3 రోజుల ముందు ఘన్శ్యామ్ని కలిశాడు. ఆయన ధర్మ్కి 10 lakhs ఇచ్చాడు. ఆయన అడ్రస్ జామ్నగర్. కానీ సార్, ఏఎస్ఓ ఆర్గనైజేషన్తో మాట్లాడాను. చాలా పెద్ద ప్రాసెస్. ఇన్ఫర్మేషన్ రావడానికి టైం పడుతుందా? వెయిట్ చేసి ఉపయోగం లేదు. సార్, ఇండియాలో వీళ్ళ ఫామ్ ఎక్కడుందో ఆ డీటెయిల్స్ తీయండి. ఇక్కడున్న డైరెక్టర్, స్టాక్ మేనేజ్మెంట్, వాళ్ళని కాంటాక్ట్ చేయడం ఈజీ. ఓకే సార్. సార్, కొంతమంది ఇక్కడికి వచ్చారు. వాళ్ళతో పాటు ఒక మేడం కూడా ఉన్నారు. 5-6 మంది వచ్చారే, వాళ్ళల్లో ఇతనున్నాడా? అవును సార్, ఈయన కూడా ఉన్నారు. ఏఎస్ కోసం ఆయిల్ టెస్టింగ్కి 10 లక్షల రూపాయలు నేను ఇచ్చాను. ఆయిల్ టెస్టింగా? అవును సార్, 3-4 రోజుల్లో అమెరికా నుంచి రిపోర్ట్ వస్తుందని చెప్పారు. రిపోర్టు రాలేదు, ఇన్ఫర్మేషన్ కూడా రాలేదు. ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేశారు. సరే, ఏమంటున్నారు? మర్డర్ చేశారా? అప్పుడు నా డబ్బులు, నా పరిస్థితి ఏంటండి? నేను సూసైడ్ చేసుకోవాలి. ఇలా చూడండి, మేము మిగతా ఎంప్లాయీస్ని కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. వాళ్ళలో ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అయితే ఇమ్మీడియట్గా చెప్పండి. అలాగే సార్. నేను సబ్ ఇన్స్పెక్టర్ సురేష్ శర్మని మాట్లాడుతున్నాను, ఆర్పీ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి. ల్యాండ్ నెంబర్ 424/34 గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. చెప్పండి సార్, ఏ ఇన్ఫర్మేషన్ కావాలి? ఆ పొలం మీద ఏఎస్ఓ కొన్ని పరిశోధనలు జరిపారు. ఆయిల్ ట్రేసెస్ కూడా దొరికాయి. మాకు ఒక విషయం చెప్పండి, ఆ ఏఎస్ఓ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేశారా? లేదు సార్, మమ్మల్ని ఎవరూ కాంటాక్ట్ చేయలేదు. అలాగా? మళ్ళీ ఒకసారి మీరు మీ రికార్డ్స్ చెక్ చేయండి, నేను మళ్ళీ కాల్ చేస్తాను. సార్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళని ఏఎస్ఓ కాంటాక్ట్ చేయలేదని చెప్తున్నారు. అమెరికాకి మాట్లాడారా? ఏదైనా ప్రాజెక్ట్ కోసం ఏఎస్ఓ పంపారా? సార్, అలాంటి ప్రాజెక్టే స్టార్ట్ అవ్వలేదంట. అలా అయితే ఆ డాక్యుమెంట్స్, పేపర్ వర్క్స్, ల్యాప్టాప్లో దొరికిన ఫైల్స్ అన్నీ అబద్ధాలా? ఇంత పెద్ద ఫ్రాడ్ని వీళ్ళు ప్లాన్ చేశారు. ఇందులో ధరం ఏం ప్లే చేసుంటాడు? కరెక్ట్. ఘన్శ్యామ్కి దీని గురించి ఇన్ఫార్మ్ చేయండి. ఎస్ సార్. సార్, ఘన్శ్యామ్ ఊరి చివర ఒక ఏటీఎం కూడా ఉంది. అక్కడ సీసీటీవీ కెమెరాలో ఇది క్యాప్చర్ అయ్యింది. చూడండి, ఘన్శ్యామ్ ఐడెంటిటీ కూడా చేశారు. సార్, నేను రోడ్స్ అన్ని బ్లాక్ చేశాను. వీళ్ళెక్కడున్నా పట్టుకుందాం సార్. తెలివైన వాళ్ళలో ఉన్నారు. మనకు దొరకకుండా చాలా దూరం పారిపోయి ఉంటారనిపిస్తోంది. ఈ అమ్మాయి మాస్టర్ మైండా లేదా పాచికలా? చెప్పండి సార్, మేము అమెరికన్ స్పేస్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చాము. అందులోనూ ఈ రిపోర్ట్ కరెక్ట్ రిపోర్ట్. మీరు బాగా చూసుకోండి, ఒరిజినల్ పేపర్స్. మీరు చెప్పేది నేను నమ్మలేకపోతున్నాను. నా పొలంలో ఆయిల్ ఉందా? అవన్నీ కనిపెట్టడానికి మనకి 4 రోజులు పడుతుంది. గుజరాత్ నుంచి ఒక టెక్టానిక్ ఫైల్ మూమెంట్ అవుతుంది కదా. అరే, ఆ టెక్నికల్ విషయాలు మీరు వదిలేయండి, మీకు తేలిగ్గా అర్థమయ్యేలా చెప్తాను. ఆలోచించుకోండి, మీ పొలంలో ఆయిల్ పడిందంటే రిఫైనరీ ఓపెన్ అవ్వచ్చు. దాంతో మీరు రాత్రికి రాత్రే కోటీశ్వర్లు అయిపోతారు. రియలీ? అయితే మంచిది సార్. నేను బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటాను. 1 వారంలో డబ్బు వస్తుంది. సంతోషం. అయితే మిగతా డాక్యుమెంట్స్ అన్ని మీకు పంపిస్తాను, సరేనా? తీసుకోండి. కంగ్రాచులేషన్స్ సార్, మీకు అభినందనలు. మీరు కోటీశ్వర్లు అయిపోయారు. సంవత్సరానికి 18 నుంచి 20 లక్షలు సంపాదిస్తారు. మీకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ కాదు, మాకు స్వీట్స్ పంచాలి. తప్పకుండా.
సార్ రేపు మొహావీర్ రాబరీ కేసు హియరింగ్ ఉంది. కానిస్టేబుల్ని పంపించు. ఓకే. మంజు, ఒక్క నిమిషం. ఎస్ సార్. ఈ న్యూస్ని చదువు. ఈ కేసుని తెలుసుకుని ఫైల్ని తీసుకురా, క్విక్. ఓకే సార్. మీరెవరండి? జూనగర్ పోలీస్ స్టేషన్. యేసు గారి ఫోను స్విచ్డ్ ఆఫ్ వస్తోంది. మా ఆయన చాలా టెన్షన్ అయిపోయారు. ఎందుకంటే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తాకట్టు పెట్టి ఆయన అప్పు తీసుకొచ్చారు. ఆయన ఈ షాకుని తట్టుకోలేకపోయారు. అందువల్లే ఆయన సూసైడ్ చేసుకున్నారు. మొత్తం ఇండియాలో 22 కేసులున్నాయి. ఆయిల్ విషయంలో ఫ్రాడ్ జరిగింది. టోటల్ అమౌంట్ ఎంతో క్యాల్కులేట్ చేసావా? సార్, మొత్తం అన్ని కేసుల్లో 1.5 crore ఫ్రాడ్ చేశారు సార్. అంతేకాదు చిన్న లీడ్ దొరికింది సార్. ఎంత దూరం వెళ్తుందో ఈ 22 సిటీస్లో 6 సిటీస్ కామన్ పేరు యూజ్ చేశారు. సరే, పేరేంటి? నామిడాగా సార్, రాజ్కోట్లో ఉంది. నౌమి డాగా? అవును సార్, నామిడాగా. ఒక్క నిమిషం. నౌమి డాగా మాదాపూర్ డిస్ట్రిక్టా? అవును సార్. ఇది చూడండి సార్, ఈవిడ తెలుసా? పదేళ్ల క్రితం జరిగిన కేసు. 10 ఏళ్ల క్రితం తను మిస్సింగ్ అయి కంప్లైంట్ చేయడానికి వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు. అప్పుడు ఈ కేసుని విచారణ చేశాం. అప్పుడే ఇది చాలా డిఫికల్ట్ కేసు అని తెలిసింది. చూడు, ఈ బూందీ నీకు నచ్చలేదా? నాన్నగారు నీకోసమే కొని తీసుకొచ్చారు. నీకోసమే నాన్న. తీసుకో తీసుకో తీసుకో, ఇదే తినాలి. లేదు లేదు, లడ్డు పెట్టు, ఆడికి ఇష్టం కదా. తిన్నా. తిను తిను. సార్, మేము తప్పు చేశాం. మేము మా కేసుని తిరిగి తీసుకుంటాం. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎందుకంటే మీ వల్ల ఇక్కడ ఏదైనా సమస్య వస్తే ఈ చెట్టుకి బాగా కోపం వస్తుందండి. ఈ ఊర్లో ఉన్న ప్రజలకు అపాయం, అందరూ చనిపోతారు. దయచేసి మీరు వెళ్ళిపోండి. మేము తప్పు చేశాం. నవమి ఇక్కడికి వచ్చిన విషయమే మాకు తెలియదండి. మీ దగ్గరికి వచ్చి మేము కంప్లైంట్ చేశాం. తర్వాత మా అల్లుడు చేతన్ను మేము కలిసాం. వాడు తను ఈ చెట్టు దగ్గరికి వచ్చినట్లుగా చెప్పాడు. ఈ విషయం మాకు ముందే తెలుసుంటే మేము మీ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చేవాళ్ళం కాదండి. సరే కానివ్వండి, మేము కాసేపు వెయిట్ చేస్తాం. మేము చూస్తూ ఉంటాం. మా వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది కలగదు. చాలా మంచిది. కానీ నేను నమస్కరించి చెప్తున్నాను, మీరు కాదంటే ఊర్లో ఉన్న వాళ్ళందరినీ నేను ఇక్కడికి పిలవాల్సి వస్తుంది. మీరు వెళ్ళండి, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అప్పుడు మా సీనియర్ డిసైడ్ చేశారు. తర్వాత రోజు ఎక్కువ ఫోర్స్తో వెళ్ళాం. కానీ అప్పుడే అక్కడ ఒక ఆశ్చర్యం కనిపించింది. రెడీ సార్. మీ కొడుకు వచ్చేసాడా? పూజ బాగా అయిపోయింది. మా సూర్య తిరిగి వచ్చాడు. ఆ పాత చెట్టు దగ్గరే దొరికాడు. తిన్నా, కొంచెం తినో. రండి సార్, ఇదిగోండి, మీరే చూడండి మా సూర్యాని. దెయ్యాలు చెడ్డవి కాదు సార్, వాటికి భక్తి ముఖ్యం సార్. మీరు భక్తిని చూపించండి. తర్వాత మీకేం కావాలో అడగండి. మీలాగేనండి, నా కూతురు కూడా దీని మీద నమ్మకం లేదు. తనకేం జరిగిందో చూశారు కదా. హలో బాబు, అది సరే గాని మీరెక్కడున్నారు? ఒక రూము లోపల దెయ్యంతో ఉన్నాను. బాబు, నువ్వు నిజంగానే అక్కడ దయ్యాన్ని చూసావా? మా అక్క కూడా అక్కడే ఉంది. సూర్య, నా సూర్యనాథులు అక్క నిన్నేం చెయ్యరు. ఈయన చాలా మంచి ఆయన. భోజనం కూడా పెడతారు. నేను తిరిగి వస్తానక్క. నేను నీ తమ్ముడిని నిన్ను కాపాడతానక్క. సూర్య
2 ఏళ్ల పాటు ఆ అమ్మాయిని మేము వెతికాం, కానీ ఆ అమ్మాయి దొరకలేదు. వాళ్ళ ఫ్యామిలీ మనకు సపోర్ట్ చేయలేదు, ఊరు వాళ్ళు సపోర్ట్ చేయలేదు. కేసు కూడా ఆగిపోయింది. తర్వాత ప్రమోషన్ వచ్చి నేను ట్రాన్స్ఫర్ అయ్యాను. కానీ తన పేరు నాకు ఇప్పటికీ గుర్తుంది, నవమి డాగా, మాదాపూర్, రాజ్కోట్. సార్ ఘన్శ్యామ్ కేస్, ధరం మర్డర్, అలాగే దెయ్యం కేస్ అన్ని విచిత్రంగా ఉన్నాయి. సార్ ఒకవేళ ఇలా అయ్యుండొచ్చా? తమ్ముడు కనిపించకుండా ఉండడానికి కారణం అక్క అయి ఉంటుందా? ధరం కేసులో కూడా ఇలాగే జరిగింది. తను కూడా ఫ్రాడ్ గ్యాంగ్ తో చేరాడు. అన్నీ పాసిబులే. ఈ అమ్మాయి దాదాపు 10 ఏళ్ల నుంచి మిస్సింగ్. కానీ 10 ఏళ్ల తర్వాత ఈ అమ్మాయి యొక్క కేసులో పేరొస్తోందంటే నాకు అనుమానం ఇంకా ఎక్కువ అవుతోంది. సూర్య? అవును, నేను ఇన్స్పెక్టర్ అభిమన్యు జిందల్. సార్, నాకు గుర్తొచ్చింది సార్. సార్, అప్పుడు నేను చాలా చిన్నపిల్లాను సార్. ఇప్పుడు అర్థమవుతుంది అంతా తెలివి తక్కువ పనని. ఆ తర్వాత ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళాను సార్. వాళ్ళు సరిగా రెస్పాండ్ అవ్వలేదు సార్. సూర్య, ఏ రూమ్లో నిన్నుంచారో ఆ రూమ్ గురించి నీకేమైనా తెలుసా? సార్, ఆ రూమ్కి పక్కన ట్రైన్ సౌండ్ వినిపిస్తుంది సార్. ట్రైన్ వెళ్ళే శబ్దం. అలా అయితే ఆ రూముకు పక్కన రైల్వే ట్రాక్ ఉంది. అది అక్కడి నుంచి ఊరికి రావడానికి ఎంత టైం పట్టింది? మ్యామ్, నా కళ్ళకి గంతలు కట్టి అక్కడికి తీసుకువెళ్ళారు. అంతేకాకుండా అది రాత్రి సమయం. ఐ మీన్ ఒక అరగంట ఉండొచ్చు. మీకేమనిపిస్తుంది సార్? నా సిస్టర్ ప్రాణాలతోనే ఉందా? సూర్య, ఇలా చూడు, మేము తన్నే వెతుకుతున్నాం. అలాగే మేడం, అప్పుడు పక్కూరు నుంచి ఒక అబ్బాయిని తీసుకొచ్చాం. అతను చెప్పాడు అతన్ని కూడా దెయ్యం తీసుకెళ్ళిందట. పూజ పూర్తయ్యాక మళ్ళీ పంపించారట. దాని గురించి ఏమైనా చెప్తారా? అవును సార్, తను బజేషర్ మిశ్రీ వాళ్ళ అబ్బాయి. సూర్య ఎప్పుడైతే వచ్చాడో తనని కలవడానికి వచ్చాడు. ఉండండి, ఫోటో ఉందో చూపిస్తాను. ప్లీజ్. ఇదిగోండి. నైనా, నేను అలసిపోయాను. అయితే నాన్న, మనం ఓ పని చేద్దాం. ఈ పని పూర్తవగానే నెక్స్ట్ వర్క్ నేనే ఒంటరిగా చేస్తాను. నెక్స్ట్ టైం ఏమీ చేయకపోతే? అంటే గేమ్ ఓవరా? నైనా, నువ్వు నా కూతురువే, కానీ నన్ను ఇంకా అర్థం చేసుకోలేదు. మనం పెద్దగా ఏదైనా చేయాలి. డైరెక్ట్గా 50 లక్షలు సంపాదించాలి. తర్వాత అమెరికా తిరిగి చూడొచ్చు. అలాగే ఏఎస్ఓ ఆఫీస్ ముందు సెల్ఫీ తీసుకోవాలి. ఓకే. అరే వాదాని సార్, మీరు ధనవంతులైపోయారు కదా. కేవలం 50 లక్షల రూపాయలు ఇచ్చి సంవత్సరానికి 1,50,00,000 సంపాదించొచ్చు. అలా కాదు, ఇలా చూడు. అరే దానేష్ గారు, మీరు కోటీశ్వరులైపోయారు. 50 లక్షలు వచ్చేస్తాయి. భూమికి 1,50,00,000. అలాగే ఆయిల్లో 2%. మరి అందరు కొడుతున్నారన్నా? జై అమెరికా, జై అమెరికా. నమస్కారం సార్. సార్, నామినీ పేరు మీద ఇంకో నెంబర్ రిజిస్టర్ అయింది. ఎప్పుడు? నిన్న ఈవినింగ్. లొకేషన్ కోపోలి. అలాగా? ఎవరితో మాట్లాడారో చూడు. టీంని రెడీ చేయి. వెయిట్. ఎస్ సార్. ఈ నెంబర్ మీద? అవును సార్. ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? మీరెవరు? పోలీస్, ఆర్బీ నగర్ పోలీస్ స్టేషన్. సార్, ఫోన్ సైలెంట్లో ఉంది, అందుకే తీయలేదు. ఏ విషయం చెప్పండి. ఇతను తెలుసా? సార్, వీళ్ళు అమెరికా నుంచి వచ్చారు. నా పొలాల్లో ఆయిల్ ఉందని చెప్పారు. డబ్బు ఇచ్చేశారా? అవును సార్. ఎంత ఇచ్చారు? 50 లక్షలు. ఏమైంది సార్? ఏదైనా సమస్య? నిన్ను బాగా మోసం చేశారు. లేదు సార్, జెన్యున్గా ఉన్నారు. అది లోగో, స్టాంప్ అన్నీ ఇచ్చారు. అన్నీ వాళ్ళ దగ్గర ఉంది. అలాంటివి మేము కూడా తీసుకొచ్చి ఇస్తాం.
డబ్బిచ్చి ఎంతసేపు అవుతోంది? అది హాఫ్ అన్ అవర్ అయింది సార్. డబ్బిచ్చి ఎంతసేపు అవుతోంది? అది హాఫ్ అన్ అవర్ అయింది సార్. సూరజ్, హైవే స్టేషన్, ఎయిర్పోర్ట్ అన్నిటిని అలర్ట్ చేయండి. వాళ్ళు సిటీ వదిలి బయటికి వెళ్ళకూడదు. విపుల్, ఎస్ సార్. కొత్త నంబర్ యాక్టివేట్ అయింది. దాని లైవ్ లొకేషన్ ఎక్కడుంది? సార్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది సార్. క్విక్, టైం లేదు. త్వరగా తీయండి. త్వరగా కరెక్ట్గానే అయింది కదా నాన్న. ముందు మనం ఇక్కడి నుంచి వీలైనంత త్వరగా వెళ్ళిపోవాలి. చూడండి, మేము చెక్అవుట్ చేయబోతున్నాం. త్వరగా అన్నీ కానివ్వండి. హాయ్. అంత తొందరొద్దు, కొంచెం టైం పడుతుంది. రండి, కూర్చొని మాట్లాడదాం. రారా. అరే, నేను చెప్పేది వినండి. మీరు ఏం చేస్తున్నారు? ఏమైంది? ఏమైంది? ఎందుకు కొడుతున్నారు? అరే సార్, నాన్నని కొట్టు. నోర్మై. మంజు, చూస్తున్నావేంటి? మొదలు పెట్టు. ఏంటి నాన్నని కొడితే నీకు నొప్పి వస్తుందో? ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు దానికేంటి? మీరు ఎంతమంది జీవితాన్ని నాశనం చేశారో తెలుసా? నవమి ఎక్కడుంది? నవమి డాగా, మాదాపూర్, రాజ్కోట్, 2012. గుర్తుకొస్తోందా? నువ్వు వాడివే కదా, దయ్యమే కదా తీసుకెళ్ళింది. మీ నాన్న బాగా పూజ చేశారు, బలిచ్చారు, అద్భుతం జరిగింది, నువ్వు వచ్చేసావు. నీ అబ్బాయి ఈ ఫ్రాడ్లో నిన్ను కలిపాడు. నువ్వు నీ కూతుర్ని కొత్త టెక్నాలజీతో కలిపావు, ఫ్రాడ్ చేయడం మొదలెట్టావు. నవమి ఎక్కడుందో చెప్పు. ఎక్కడుందిరా? నన్ను చంపొద్దు, నన్ను వదలే. మీరు పృథ్వీష్ అంకుల్ వాళ్ళ అబ్బాయి కదా? మీరు కనిపించట్లేదు కదా? మీరే ఇదంతా చేస్తున్నారా? సరే, నేను బయలుదేరుతాను. చూడు, ఈ దెయ్యం ఐడియా ఉంది కదా, అది మా నాన్న ఐడియా. అలాగే ఆ భయంకరమైన చెట్టు కింద ఒక రాయి వెలుస్తుంది కదా, ఆ బ్రిలియంట్ ఐడియా ఇదిగో నా కూతురుది. ఇదంతా అబద్ధమని నేను అప్పుడే చెప్పాను, కానీ మీ ఇద్దరి గురించి నేను బయట చెప్తాను. మిమ్మల్ని వదిలిపెట్టను. ధరంని ఎందుకు చంపావు? వాడు మీతోనే కదా ఉన్నాడు. సార్, ధరంని మేము హైర్ చేసుకున్నాం, ఎందుకంటే తన దగ్గర మంచి నాలెడ్జ్ ఉంది కాబట్టి మమ్మల్ని నమ్ముతారు. కానీ తనకి డౌట్ వచ్చింది, మేమందరినీ మోసం చేస్తున్నామన్న విషయం తనకి తెలిసిపోయింది. మాకెలాంటి ప్రాజెక్టు రాలేదన్న విషయం తెలిసింది. సో తనే ఒక రిపోర్ట్ రెడీ చేశాడు. తనే అమెరికా ఏస్ఓ హెడ్ ఆఫీస్ కి, పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి కంప్లైంట్ చేయడానికి ట్రై చేశాడు. కాబట్టి తన్ని చంపాల్సి వచ్చింది. ఇంతమందిని ఎలా మోసం చేశారు? ఎవరికి ఎలా అనుమానం రాకుండా ఈ కంట్రీలో అందరూ నెంబర్ 1 మూర్ఖులు. మేమేం చేయలేదు, మేం కేవలం వాళ్ళ భయాన్ని క్యాష్ చేసుకున్నాం, భయపెట్టి డబ్బు గుంజుకున్నాం. ఉదాహరణకి ఒక గ్రామంలో దెయ్యం పూజలని చెప్పి మోసం చేశాం. ఈ విషయాన్ని స్ప్రెడ్ చేయడానికి మాకు మనుషులు కావాలి కాబట్టి కొందరిని మేము హైర్ చేసుకున్నాం. ఉదాహరణకి ఆ దెయ్యం వాణ్ణి మేము ఒక డ్రామా కంపెనీ నుంచి హైర్ చేసుకున్నాం కదా నాన్న? అతను నా ఫ్రెండ్. ఇక సిటీలోని ప్రజల్ని మేము చాలా చక్కగా భయపెట్టేశాం. నువ్వు డబ్బు ఇవ్వకపోతే నీ పక్క స్థలం ఉన్నోడు డబ్బున్నోడు అయిపోతాడని ఇలా చెప్పి మోసం చేశాం. ప్రజలు కూడా ఏమీ ఆలోచించకుండా డబ్బుని చేతుల్లో పోశారు. ఇదంతా కష్టమైన పనని మీరందరూ అనుకుంటూ ఉండొచ్చు, కానీ ఇది చాలా ఈజీ పని సార్. భయం, అదే మాకొక పెద్ద ఆయుధం సార్. భయం. ఇప్పుడు మీరు వెళ్ళబోయే చోటుందే, అక్కడ మీకంటే చాలా భయంకరమైన వాళ్ళుంటారు. జీవితాంతం అక్కడే ఉండండి. అక్కడ కూర్చుని ఇద్దరు చావండి. సూరజ్, మంజు, వీళ్ళరిచే అరుపులకి నా చెవులు దద్దరిల్లాలి. ప్రారంభించండి. ప్రశాంత్ మరియు నైనాకి ఐపీసీ 302, ధరం నవమి మర్డర్ కోసం 463, ఫోర్జరీ కోసం 415, చీటింగ్ కోసం 306, సూసైడ్ని ప్రేరేపించడం వల్ల అరెస్ట్ చేశాం. తండ్రైనా కూతురైనా వాళ్ళు ఎలా క్రైమ్ చేయగలిగారంటే ప్రజలు అత్యాశ, భయం తప్ప వేరే ఏదీ ఆలోచించరు. ఏదైనా చేయడానికి ముందు ఆ విషయాన్ని మీరు మంచి విధంగా వెరిఫై చెయ్యాలి. సందర్భం పోతుందని ఆలోచించి భయపడకూడదు.
ఇంకోవైపు చూడండి, నమ్మకం మూఢనమ్మకంగా మారడానికి ఎక్కువ టైం పట్టదు. ఒక చిన్న గ్యాపే ఈ రెండింటికి మధ్య ఉంటుంది. అందుకే చెప్తున్నాను, తప్పకుండా ప్రశ్నించండి. ఎంత ఎక్కువగా ప్రశ్నిస్తారో ఈ ఫ్రాడ్ చేసేవాళ్ళు త్వరగా భయపడిపోతారు. మళ్ళీ కలుద్దాం ఇంకో కొత్త కేసులో. జై హింద్.